ఇక ఏపీలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. 3 ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాజధాని రైతులంతా ఒకే గొడుగు కిందకు రావాలన్నారు. రైతులంతా అమరావతి ప్రాంత అభివృద్ధికి అసోసియేషన్ కిందకు రావాలని పిలుపునిచ్చారు. వచ్చే సీజన్ నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వస్తుందని తెలిపారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఇంకా చంద్రబాబు ఏం చెప్పారు? ఇప్పటికే అమరావతి ఆ రైతుల సమస్య తీర్చేందుకు ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ సమస్య తీర్చే విధంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు 3 జోన్లు బాగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. రైతులంతా ఒకే గొడుగు కిందకి రావాలని చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి అసలు ఏంటి ప్రణాళిక ఏంటి? రైట్ రవి, నేడు కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అయితే ప్రజావేదిక అయితే నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా ప్రజల వద్ద ఏదైతే సమస్యలు ఉన్నాయో వారి వద్ద అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తూ సమస్యలను వెంటనే త్వరితగతిన పరిష్కరించాలంటూ సీఎం చంద్రబాబు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మీడియాతో అయితే కొంత చిట్చాట్ చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని ఏదైతే ఉందో రాజధాని రైతులు ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉన్నట్లుగా అయితే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే రైతులు పెద్ద ఎత్తున నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నట్లుగా అయితే కొంత గందరగోళ పరిస్థితి ఉంది. ఏం జరగబోతుంది, 16 నెలలైనా ఇంతవరకు అభివృద్ధి జరగలేదు అనే దాని మీద కొంత అసంతృప్తి. అదేవిధంగా సిఆర్డీఏ కార్యాలయంకి వెళ్తే ఎవరు తమను పట్టించుకోవడం లేదు, ఎవరు సరిగా సమాధానం చెప్పడం లేదు. అటు మంత్రితో సహా ఇటు అధికారులతో సహా కొంత అవినీతి అధికారులు అయితే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో ఏమైనా పనుల కోసం అని వెళ్తే లంచాలు అడుగుతున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. దీనిపైన కూడా కొంత నివేదిక సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అయితేనే సేకరిస్తామని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వీటితో పాటు రాజధానిలో ఉన్న ల్యాండ్ పూలింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ పూలింగ్ సమస్యలు దశల వారీగా క్రమక్రమంగా ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీని అయితే నిర్వహించారు. ఈ కమిటీ కూడా ప్రతి 15 రోజులకి ఏదైతే ఉందో ప్రతి 15 రోజులకైతే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించేందుకైతే అటు ఒక పక్క మంత్రి నారాయణ కావచ్చు, కేంద్ర మంత్రి పెంబసాని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అదేవిధంగా సిఆర్డీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఎప్పటికప్పుడు ఆ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకైతే ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పని కూడా స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఆ కమిటీ అయితే సమావేశమైంది. ఈ కమిటీలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా ఆ అధికారులకు రైతులైతే లేవనెత్తారు. వారందరికీ ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా అయితే అడుగులు వేస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి రాజధానిలో అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా అయితే జరగబోతుంది. దీంతోపాటు ఏదైతే ఉందో రెండవ దశ భూ సమీకరణ ఏదైతే రెండవ దశలో 9 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలకు సంబంధించిన భూ సమీకరణ పెద్ద ఎత్తున కూడా చేయబోతుంది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే 34,000 ఎకరాలకు మరో 16,000 ఎకరాలు జోడించి ఈ పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ అనేది మరోసారి జరగబోతుంది. అయితే దీనికి సంబంధించిన కూడా డెవలప్మెంట్స్ అటు క్రీడా ప్రాంగణం ఏదైతే ఉందో ఒలింపిక్స్ గేమ్స్ ఇవన్నీ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున క్రీడా ప్రాంగణం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా మొత్తానికి కలిపి ఒక కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటీ అనేది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రాబోతుంది. వీటితో పాటు పెద్ద ఎత్తున సాఫ్ట్ హబ్గా ఏదైతే ఫైనాన్షియల్ డిస్టిక్గా దీన్ని అయితే పెద్ద ఎత్తున కూడా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికతో ముందుకు వెళుతూ దాన్నంతా మరింత అభివృద్ధి చేసే దిశగా మరింత అభివృద్ధి అడుగులు వేసే దిశగా అయితే సీఎం చంద్రబాబు వెళ్ళబోతున్నారు. అయితే అమరావతితో పాటు మొత్తంగా రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే 3 క్లస్టర్లుగా విభజించి 3 మహానగరాలుగా అభివృద్ధి ధ్యేయంగా తీర్చిదిద్దాలని చెప్పని అయితే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ఇప్పటికే ఉత్తరాంధ్ర చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో రాబోతుంది. అదేవిధంగా అమరావతిలో చూసుకున్నట్లయితే క్వాంటమ్ కంప్యూటర్, అదేవిధంగా విద్యా వ్యవస్థలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ అంతా కూడా అదేవిధంగా సాఫ్ట్ టెక్ అనేది మొత్తం అమరావతి రాజధాని పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతుంది. వీటితో పాటు ఏవైతే ఉన్నాయో రాయలసీమ జిల్లాలు ఉమ్మడి రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతుంది. దీంట్లో అయితే ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఈ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెట్టుబడులు కియా లాంటివి లేదంటే సెల్కాన్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన ఇవైతే వాటన్నిటిని కూడా అక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే దిశగా అయితే 3 క్లస్టర్లుగా విభజించి డెవలప్మెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు. దీంతోపాటు రైతులకు
సర్వసభ్య కమిటీ, అదేవిధంగా రాజధానిలో ఉన్న మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఆ రాజధాని ఒక అన్స్టాపబుల్గా ఉండబోతుంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ఇప్పటి వరకు చేపట్టిన ఏకైక ప్రదేశం ఏదైనా ఉందంటే అది అమరావతి అని చెప్పని ఇప్పటికీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలాంటి ఈ సమస్యలు ప్రజల నుంచి లేకుండా త్వరితగతిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ప్రక్రియ పూర్తి చేశారు. దీంతోపాటు రెండో దశలో తీసుకోబోయేదానికి ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించారు. వీటిల్లో కూడా గ్రామ సభల్లో నిర్వహించినప్పుడు రైతులు కూడా తమ అంగీకారాన్ని కొంత తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫేజ్ 1లో పూర్తిగా చేసిన తర్వాత ఫేజ్ 2ని తీసుకోవాలని కూడా కొంత రైతులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంతోపాటు గోదావరి పుష్కరాల నాటికైతే పోలవరం ఏదైతే ఉందో పోలవరం నిర్మాణాన్ని పూర్తిగా గోదావరి పుష్కరాల నాటికి కంప్లీట్ చేసి దీన్ని అయితే జాతికి అంకితం చేయాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు ఒక నిర్దిష్టమైన కృషి పట్టుదలతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. రాష్ట్రంలో మరింత అభివృద్ధి ఈ ధ్యేయంగా అయితే ముందుకు వెళుతూ పెట్టుబడులే ధ్యేయంగా అయితే కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రవి. రైట్. థ్యాంక్ యూ శ్రీహరి.